ఇది పోటీ ప్రపంచం అయిపోయింది సార్. ఇప్పుడు ఒక పెద్ద హోటల్స్ తీసుకోండి, పక్కన బండి హోటల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు బండి హోటల్లో దోశ 40 రూపాయలు, హోటల్లో 60 రూపాయలు. ఇప్పుడు అది ఎలా అయిపోతుందండి సార్? ఈ కాంపిటీషన్లో మీరు చెప్పిన హోటల్స్ అన్నీ ఆల్మోస్ట్ హైజీనిక్గా, ఆల్ ఫుడ్ లైసెన్సు, జిఎస్టీసు అన్నీ పక్కాగా క్లీనింగ్ అన్నీ. ఎందుకంటే మీరు అన్నారు కదా ఇందాక, అధికారులు వస్తారు అన్ఎక్స్పెక్టెడ్గా, చెక్కింగ్ చేస్తారు, వస్తున్నారు కూడా. అప్పుడు మేము ఎంత అలర్ట్గా ఉంటాం? ఇప్పుడు 10 మందికి మేము ఇంట్లో భోజనం చేసుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పుడు 10 మందిని భోజనం పెట్టేటప్పుడు ఎంత జాగ్రత్త చేసుకుంటాం? అది కూడా ఒకసారి గమనించుకోవాలి మీరు. అలా ఏం లేదండి, చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ప్రతి హోటలు, ప్రతి రెస్టారెంట్ ఉంటుంది. తీసుకెళ్ళి దీని మీద చట్టబద్ధంగా కేసులు కూడా పెడతాము. ఎవరైతే ఫేక్ ప్రచారం చేస్తున్నారో, ఫేక్ న్యూస్ను స్ప్రెడ్ చేస్తున్నారో వీళ్ళందరూ ఐడి కూడా ట్యాగ్ చేసి మేము ఖచ్చితంగా డైరెక్ట్గా ఎస్పీ సార్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని దీన్ని చాలా సీరియస్గా మాత్రం తీసుకుంటాం. అది చిన్నగా వదలము. ఎందుకంటే ఒక అసోసియేషన్ దెబ్బతీస్తున్నారండి. అది ఒక్కరికి సంబంధించింది కాదు. ఒక అసోసియేషన్లో సార్ చెప్పినట్టు లక్షల మంది బతుకుతున్నాం. అది వాళ్ళ నోటు కొట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా. థ్యాంక్ యూ.